ఆ రోజు ప్రసన్న పిలుపు మేరకు ఆ ప్రోగ్రాంలో హాజరవడం జరిగింది. ఆ రోజు ప్రసన్న స్థానిక శాసనసభ్యుల గురించి ఏదో కొన్ని మాట్లాడాడని, మాట్లాడిన దానికి గాను మాట్లాడిన రాత్రే ప్రసన్న ఇంటి మీదకి భారీ ఎత్తున ఆయన మీద దాడి చేయటం, ఒక రకంగా ఆయన ఉంటే హత్యా ప్రయత్నం లాగే కూడా ఒక పెద్ద సంఘటన జరగటం జరిగిన నెక్స్ట్ రోజు సాయంకాలం పోయి ఆ రోజు ప్రసన్న మీద కేసు కట్టడం కూడా జరిగింది. ఆ స్థానిక శాసనసభ్యురాలు పోయి కేసు కట్టడం జరిగింది. ఆ రోజు ఎఫ్ఐఆర్లో ఒక ప్రసన్న పేరు మాత్రమే ఈ విధంగా పలానా నన్ను మాట్లాడటం జరిగింది, తన ప్రతిష్టకు భంగం కలిగిందని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అది మేము కూడా పోయి ఆ దాడికి సంబంధించి అందరం కూడా మా పార్టీ సభ్యులు ప్రసన్నతో కలిసిపోయి కూడా మాట్లాడటం జరిగింది. తర్వాత ఇంకో 2 రోజుల తర్వాత ప్రసన్ననే కాదు, ప్రసన్నతో పాటు పాల్గొన్న ఒక 5-6 మంది పేర్లు నా పేరుతో కలిపి A2గా నన్ను ఇంకో 4 జత చేర్చడం జరిగింది. దేనికంటే ఆయన పాల్గొన్న పేరు కట్టి మా మీద కేసులు కట్టడం జరిగింది. దానికి సంబంధించి ప్రసన్నని ఇంకా మిగతా 4 కూడా విచారణకు పిలిచారు. నన్ను 30వ తేదీ వస్తానని చెప్పాను. మళ్ళీ పోలీసులే 30వ తేదీ కాదు 4వ తేదీ రండి అని చెప్పడం జరిగింది. దానికి సంబంధించి 10 గంటలకు వచ్చాను. 10 గంటలకు వచ్చిన తర్వాత వాళ్ళు కొన్ని క్వశ్చన్లు అడిగారు. ఆ క్వశ్చన్లకు సంబంధించి నా జవాబు ఇచ్చడం జరిగింది. ఇచ్చిన తర్వాత 4 గంటలకి అంటే దాదాపు 10 గంటలకు వెళ్ళి 4 గంటల దాకా 6 గంటల సేపు వాళ్ళు ఇవ్వాల్సిన ఇచ్చి మనం చెప్పిన తర్వాత ఇంక మిమ్మల్ని వెళ్ళమంటూ జరిగింది. ఏంటంటే ఇంకెక్కడైనా ఇంక నుంచి రాజకీయాలలో ఎవరైనా వేదిక మీద మాట్లాడుతుంటే ఇంకా నాకు తెలిసి వేదిక ఎక్కేదానికి కూడా, ఎందుకంటే ఆయన ఏం మాట్లాడతాడో వేదిక మీద ఉన్నోళ్ళు తెలియదు. ఆ ఏం మాట్లాడినా కూడా వేదిక మీద ఉన్న వాళ్ళు కూడా జతకట్టి నచ్చిన వాళ్ళ మీద కేసు పెట్టండి. ఎందుకంటే ఆ రోజు వేదిక సభా ప్రాంగణంలో 1000 మంది పైగా ఉంది. 1000 మంది కూడా నవ్వటం జరిగింది, కొందరు చప్పట్లు కొట్టడం జరిగింది, కొన్ని వీలలు వేయటం కూడా జరిగింది. 1000 మంది ఒకసారి ఒక భావోద్వేగంతో హర్షధ్వానాలతో నవ్వినప్పుడు తప్పకుండా అందరూ కూర్చున్నప్పుడు నవ్వుతారు. అది స్పాంటేనియస్గా ఒక మనిషికి ఎవరైనా కానీ 1000 మంది మనమైనా కానీ 10 మంది కూర్చొని పడవడా నవ్వితే మనం కూడా నవ్వుతాం. సో ఒక్కొక్కసారి మనలో ఉన్నప్పుడు అలా నవ్వటం జరుగుతుంది. నవ్వటం కూడా తప్పే, నవ్వినా తప్పే, చప్పట్లు కొట్టినా తప్పే, ఏదైనా తప్పే అంటే ఇంకా ఈ ప్రభుత్వంలో ఇంక ఏం చేయాలో కూడా వాళ్ళే చెప్పాలి. ఇంకా నేను నవ్వకూడదు, మీటింగ్లకు వెళ్తే బ్యాండేడ్ వేసుకోవాలా, చేతులు కట్టేసుకో ఉండాలి, మళ్ళీ ఒకవేళ మా చేతులు ఏదైనా అవుతాయో అవి కూడా చెప్తే దానికి కూడా ప్రోటోకాల్స్ ఇస్తే ఈ విధంగా నడుచుకోవాలి మీరు, ఈ విధంగా నడవాలి మీరు అనిస్తే అవి కూడా నడుచుకుంటారు. ఎందుకంటే ఈ ప్రభుత్వం అలా ఉంది. మరి ఇక లాస్ట్కి ఏ స్థాయికి దిగజారిపోయి ఎందుకంటే నేను చెప్పాల్సిన అవసరం లేదు. మళ్ళీ చెప్తున్నాను, సునకానందం పొందుతున్నారు. ఒక కేసు పెట్టు, ఏదో మమ్మల్ని ఒక 5-6 గంటలు ఇన్వెస్టిగేషన్ అని చెప్పి లోపల కూర్చోబెట్టారు. వాళ్ళు ఆనందం పొందితే మనం పొందలేము. సునకానందం పొందండి, పర్వాలేదు. ఈరోజు మేము నవ్వితే పెట్టాము.